నమస్తే అందరికీ. దేశం కోసం, ధర్మం కోసం ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఇక్కడే పుట్టి, ఇక్కడే బ్రతికి, ఇక్కడే రేపు ఇదే మట్టిలో కలిసిపోబోయే మనము భారతీయులమే అని నిరూపించుకోవాలి. అలాంటి కర్మ పట్టింది మనందరికీ. కర్మ నేను ఎందుకంటున్నా అంటే, మేము ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ప్రోగ్రాంలో భాగంగా రోజు కూడా ఎన్యూమరేషన్ ఫాములు తీసుకొని వస్తున్న వాళ్ళకి వాళ్ళ 2002 డీటెయిల్స్ వెతికి పెట్టడంతో పాటుగా వాళ్ళ ఫామ్లు ఎలా నింపాలో కూడా మేము దగ్గరుండి చెప్తా ఉన్నాము. ఇట్లాంటి సందర్భాలలో ఒక చాలా దురదృష్టకరమైన, బాధాకరమైన సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మా మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించి ఇటీవల 2-3 రోజుల కిందట ఒక డివిజన్లో ఒక ముసలావిడ, 70 ఏళ్ళు దాటిన ముసలావిడ, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లలకు కూడా పిల్లలు పుట్టి అమ్మమ్మో నానమ్మో అయిన ఒక ముసలమ్మ ఇవాళ తను భారతదేశ పౌరురాలిగా గుర్తింపు పొందలేకపోతా ఉన్నది. నేను భారతీయురాలనే అని తను నిరూపించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆమె 2002 ఓటర్ లిస్టుకి సంబంధించి ఆమె పేరు మనకు కనిపించట్లేదు వెతికితే. ఆమె తల్లిదండ్రులు ఎక్కడ లాస్ట్ ఏ ఊర్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఏ ఊర్లో ఓటేశారు అన్న డీటెయిల్స్ని ఆమె చెప్పలేకపోతుంది. ఎవరో చెప్పారంట, ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్లో కనుక తన డీటెయిల్స్ నింపకపోతే ఆమెకు వచ్చే పెన్షన్, రేషన్ కార్డు కూడా పోతుందని చెప్పి. అప్పుడు ఆమె ఎంత దుఃఖపడుతూ, ఎంత ఆవేదన పడుతూ, ఎంత ఏడుస్తోందో ఆమెను చూసినప్పుడు కడుపు దరుక్కుపోయింది. అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన ప్రజలకి ఇక్కడి వాళ్ళమే అని నిరూపించుకోవాల్సినంత దౌర్భాగ్యం ఈరోజు ఎందుకు పట్టింది? ఆ ముస్లింలకు సంబంధించి కొడుకులు బిడ్డలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరో ఈ రేషన్ కార్డు, ఈ పెన్షన్తోనే ఆమె బ్రతికిడుస్తోంది. ఇవాళ కనుక ఆ రేషన్, పెన్షన్ కార్డు కట్ అయితే ఆమె పరిస్థితి ఏంటి అని ఆమె ఆందోళన చెందుతూ ఆమె తీవ్రంగా ఏడుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కన్నీళ్ళు ఆగని పరిస్థితి. ఇంత దరిద్రం ఎందుకు పట్టింది ఇవాళ నా దేశానికి? ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఈ దేశం నాదనుకొని బ్రతుకుతున్న అందరూ కూడా ఇవాళ ఈ పరిస్థితుల్లో ఎందుకున్నారు? అంటే మీకు చదువు రాని దద్దమ్మలకు, సన్నాసులకు ఓటేసి ప్రధానిని చేసి గెలిపించుకోవడమా ఈ ప్రజలు చేసిన తప్పు? అందుకేనా ఇవాళ ఈ దుస్థితి? ఎందుకంటే మేము రెగ్యులర్గా కూడా మేము సహకరిస్తున్న సమయంలో మా డివిజన్లలో మేము కొంత టౌన్లో ఉన్న వాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే చాలామంది దగ్గర ఒకవేళ ఎవరికైనా వాళ్ళ 2002లో వాళ్ళ ఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలియకపోతే 12 రకాల డాక్యుమెంట్స్ పెట్టమన్నారు. అందులో చాలా డాక్యుమెంట్లు ఎవరి దగ్గర కూడా అందుబాటులో ఉండవు. ఎందుకంటే 2002 ఇవాళ 2026, 24 సంవత్సరాల తర్వాత అప్పటి డాక్యుమెంట్లు ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉంటాయండి? చదువుకున్న వాళ్ళ దగ్గరే లేవు. చదువుకోని వాళ్ళ దగ్గర, అంటే మన దేశంలో చదువుకోని వాళ్ళు ఎంతమంది ఉంటారో మనకు తెలుసు. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం డాక్యుమెంట్లను తీసుకురాగలుగుతారు? కనీసం ఆధార్ కార్డులే సరిగా దాచుకోలేని పరిస్థితి. రోజు పొద్దున కూలికి పోతే సాయంత్రం వచ్చి ఆ కూలికి పోతే కానీ రోజు గడవని పరిస్థితి, కడుపు నిండని పరిస్థితి ఎంతో మంది బిలో పావర్టీ లైన్లో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏం సర్టిఫికెట్లు ఉంటాయి? వాళ్ళు ఏం దాచుకుంటారు? వాళ్ళు ఏం డీటెయిల్స్ చెప్పగలుగుతారు? మీరు ఏ ప్రతిపాదికన ఇలా దేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళను భారతీయులని నిరూపించుకోవాలని చెప్పి మీరు ఎట్లా కోరుతారు? మళ్ళీ ఈ జూలై 24 లోపు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవ్వాలంట. ఎంతో మంది ఓట్లు దొరకని పరిస్థితి 2002లో. ఎంతో మందికి దగ్గర డాక్యుమెంట్ లేని పరిస్థితి. కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రజలు దొరకని వాళ్ళు. భయాందోళనలో ఉన్నారు ఏమవుతుందో అని. ఇంత భయాందోళనలో దేశాన్ని నెట్టేయడానిక ఇవాళ మీలాంటి వాళ్ళని గెలిపించుకొని ఈ ప్రజలు ఈ దుర్మార్గపు పాలనను చూడడానిక ఇదంతా చేసింది? ఎందుకు ఇంత దేశం మీద, అంటే దేశం కోసం, ధర్మం కోసం అంటూ దేవుడి పేరు చెప్తూ, మతం పేరు చెప్తూ ఇవాళ దేశ ప్రజలందరినీ ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు? దయచేసి ఆలోచించండి. ఇది దేశానికి సంబంధించి మీరు ఏదో చెప్తా ఉన్నారు. ఇవాళ నేను చూశాను, మా డివిజన్కి సంబంధించిన ఓ బీజేపీ బుడ్డ లీడర్ కూడా కాదు, ఏమంటారు, బుడ్డర్కామ్ లీడర్. ఆ లీడర్ వచ్చి ఆడ కూర్చొని ఒక్కొక్కరికి 5 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ తొలగించడానికి వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు, అవన్నీ తొలగించడానికే ఇవాళ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీని తర్వాత ఎవరికి కూడా 5 ఓట్లు, 6 ఓట్లు, 2 ఓట్లు ఉన్నాయని చెప్తాడు. ఆయన కనీసము ఎన్యూమరేషన్ ఫామ్ ఎట్లా నింపాలనే తెలియదు కూడా లేదు. అంటే ఎక్కడ ఏం రాయాలి, నియోజకవర్గం దగ్గర ఇప్పటి నియోజకవర్గం రాయాలా, అప్పటి నియోజకవర్గం రాయాలా,
బంధువు పేరు దగ్గర ఏం రాయాలి, ఇవన్నీ కూడా ఏం తెలియని మినిమం తెలివి లేని మనిషి వచ్చి ఇవాళ ఇది చాలా మంచి ప్రోగ్రాము, మోడీ గారు చాలా పెద్ద మంచి ప్రోగ్రాం పెట్టారని మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఆయనకు ఎట్లా సిగ్గుపడే పరిస్థితి లేదు కాబట్టి అది వింటూ మేము సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇట్లా తయారైండ్రు. మొత్తం చేసేదేమో జనాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. మళ్ళీ దానికి మొత్తం మోడీ గారు మొత్తాన్ని దేశాన్ని ఉద్ధరించడానికి ఇట్లాంటి పథకాలు తీసుకొచ్చారు, ఇట్లాంటి పనులు తీసుకొచ్చారని చెప్పడం కూడా సిగ్గుచేటు. అందుకని చెప్తా ఉన్నాను, దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంకొకసారి ఇట్లా చదువురాని సన్యాసులను గెలిపిస్తే ఇట్లానే ఉంటుంది దేశ ప్రజల పరిస్థితి. ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు 2002లో వాళ్ళకు సంబంధించిన ఓటర్ లిస్టు లేదా ఓటర్ పేరు ఎక్కడ కనిపించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ భయం నుంచి ఎవరు వాళ్ళని బయటకు తీసుకొస్తారు? వాళ్ళకు దారి చూపించేది ఎవరు? అంతే ఎందుకు పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు కూడా, వాళ్ళ అమ్మా నాన్నలు పక్క రాష్ట్రం వాళ్ళ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఇప్పుడు లేరు, చనిపోయి ఉన్నారు. వాళ్ళ తాతలు అమ్మమ్మలు నానమ్మలు కూడా ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకొని వీళ్ళని రాద్దామన్నా కూడా వాళ్ళ అమ్మా నాన్న లేరు, బ్రతికి లేరు. ఇప్పుడు వాళ్ళకి డీటెయిల్స్ చెప్దాం, ఏ ఊర్లో ఓటేశారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏ నియోజకవర్గంలో ఓటేశారో కరెక్ట్గా చెప్పడానికి వాళ్ళ అమ్మా నాన్న లేరు. చాలామంది ఇట్లా పెద్ద పెద్ద ఏజ్ల వాళ్ళు కూడా అప్పటి డీటెయిల్స్ దొరకక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎలా న్యాయం జరుగుతుంది? ఇది ఒక బేతాళ ప్రశ్నలాగా మిగిలిపోయింది పరిస్థితి. ఈ 24వ తారీఖు తర్వాత ఇంకెంత గందరగోళం ఉంటుందో అనే భయము అందరిలో కూడా ఉన్నది. దీనికి ఒక సమాధానం చెప్పాల్సిన బాధ్యత మరి బీజేపీ వాళ్ళు తీసుకుంటారా, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటారా? ఏదో గొప్ప ప్రోగ్రామ్ అని పొగిడే ముందు అసలు దీని వెనుక ఉన్న ఈ కష్టాలేంటి, దీనివల్ల అసలు ఏమి ఉపయోగము? 1, 2 ఇవాళ టెక్నాలజీ ఎంతో చాలా బాగా ముందుకెళ్తా ఉన్నది టెక్నాలజీ. మరి అట్లాంటి టైంలో ఈ ఫామ్లు ఏంది, 2002 ఓటర్ లిస్టు తీసుకురావడం ఏంది? ఒక మనిషి వేలిముద్ర ద్వారా మీరు ఒకే ఓటు వేసేలాగా మీరు చేయలేరా? ఒక వేలిముద్ర పెడితే ఒకే ఓటు పడుతుంది కదా, అట్లా మీరేం తీసుకురాలేరా? అది చేయకుండా ఎక్కడి నుంచో 2002 లిస్టు తీసుకురావాలి, అప్పుడు మీరు ఇక్కడ ఉన్నట్టుగా నిరూపించుకోవాలి. ఇట్లాంటివి చేయడం వెనుక మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ దేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నారు? మీరు ఓట్లు తొలగించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని కేవలం నేను వేరే వాళ్ళని కాని వాళ్ళని ఓట్లు తొలగిస్తున్నా అని నెపం పెట్టుకొని మీరు ఇక్కడ ఉన్న ఎంతో మంది ప్రజలకి, ఈ దేశ ప్రజలకి అన్యాయం చేస్తోంది బీజేపీ గవర్నమెంట్. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి ఈ బీజేపీ గవర్నమెంట్తో.